అనగనగా ఒక ఊర్లో ఒక బామ రాము అనే మన్మడు ఉండేవారు. రాముకి బామ చెప్పే కథలంటే ఎంతో ఇష్టం. రాము బామని రోజు కథలు చెప్పమని అడిగేవాడు. బామ నాకు కథ చెప్పవా అని రాము తన బామని అడిగాడు. దానికి బామ సరే నాయనా విను అని కథ చెప్పడం ప్రారంభించింది. ఒక తాబేలు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మపై గూడు కట్టుకొని ఉన్న పక్షిని చూసి ఇలా అంది, మీ గూడు ఎంత చెత్తగా ఉందో. విరిగిన కొమ్మలతో కట్టుకుంటారు. వర్షానికి గాలికి నిలబడుతుందో లేదో కూడా తెలియదు. అది మీకు ఎలాంటి రక్షణ ఇస్తుంది? అంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే దాన్ని మీరు కష్టపడి కట్టుకుంటారు. కానీ నాపై ఉన్న గూడు చూడు ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూళ్ళు కూడా ఇంత గట్టిగా ఉండదు అని హేళన చేసింది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండటానికి చోటు ఉంటుంది. కానీ నీ గూడు నీకే తప్ప మరెవ్వరకు రక్షణ ఇవ్వదు. నీ గూడుతో పోలిస్తే నా గూడు ఎంతో విలువైంది అని సమాధానం ఇచ్చింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. బాయ్ పిల్లలు, మరో కథతో మళ్ళీ కలుద్దాం.